నో. ఇంతకీ డబ్బిస్తావా ఇవ్వవా? నాకు అవతల చాలా పనుంది. వెంకటేశ్వరరావు గారు కూడా వేరే పని గురించి మాట్లాడారు. డబ్బిస్తానంటే చెప్పు, ఇక్కడుంటాను. లేకపోతే వెళ్ళి ఆయనతో మాట్లాడుకుంటాను. ఈ మధ్య అప్పుల వాళ్ళ గోల భరించలేకపోతున్నాను. నాకు డబ్బు చాలా అవసరం. 50,000 వెంటనే నా చేతిలో పెడతావా? నా పనేదో నన్ను చూసుకోమంటావా? సరే, ఇక్కడే ఉండు. మా వాళ్ళని అడిగి ఇప్పుడే 50,000 తీసుకొచ్చి నీకు ఇస్తాను. పని మాత్రం జరిగిపోవాలి, తెలిసిందా? దాని గురించి నీకు అనుమానం ఎందుకు? నువ్విచ్చిన డబ్బే నా చేత అన్నీ చేయిస్తుంది. డోంట్ వరీ. సరే, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. మీరిక్కడేం చేస్తున్నారు? అసలు ఇక్కడికి ఎప్పుడొచ్చారు? ఏంటలా చూస్తున్నారు? ఏమైంది? కొంపదీసి నా మాటలన్నీ వినేశారా? వింటే ఏమైందిలేండి. ఎప్పుడో ఒకప్పుడు మీకు ఈ నిజం తెలియకపోదు కదా. అయినా ఇంత షాక్ అయిపోతున్నారేంటి? అవును, ఇదే నా నిజ స్వరూపం. ఉద్యోగాలు చేసుకుంటూ కూర్చుంటే ఏం వెనకేయగలం? ఎప్పటినుంచో ఇలాంటి పనులు చేస్తున్నాను. అయినా డబ్బులో పుట్టి పెరిగిన మీకు మా అవస్థలేం తెలుస్తాయి? నా అవసరాలు నన్ను ఇలా మార్చాయి. ఒకవేళ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టయితే ఇవన్నీ మానేసేదాన్ని. కానీ నేను ఆశించినట్టుగా జరగలేదు. మళ్ళీ నాకు ఈ పాటలు తప్పడం లేదు. అయినా ఇందులో తప్పే ఉంది? కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను. మీరంత షాక్ అవ్వాల్సిన పనే ఉంది? అయినా మీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నాకెలా గడుస్తుందనుకున్నారు? ఇదంతా నిజం కాదు, కలని అనుకుంటున్నారా? లేక అలా అయితే బావుండని అనుకుంటున్నారా? నిజం ఎప్పుడూ ఇలాగే చేదుగా ఉంటుంది. ఇంతకి ముందు మీతో నేను చెప్పినవన్నీ అబద్ధాలు. మీకు కనిపించిన ఆత్మాభిమానం, నీతి, నిబద్ధత అంతా బూటకం. ప్రేమించానంటూ మీరు నా వెంట పడినప్పుడు కొంచెం ఆలోచించాను. ఒకవేళ మిమ్మల్ని నిజంగా పెళ్లి చేసుకోగలిగితే ఇవన్నీ మానొచ్చని ఆశపడ్డాను. అలా జరగలేదు. అందుకే మళ్ళీ పాత మార్గమే మంచిదనుకున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. మీరు కనిపించారు కాబట్టి, నా గురించి ఇంత ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇదంతా చెప్పాను. ఇంకొకళ్ళకైతే ఈ మాత్రం కూడా చెప్పేదాన్ని కాను. అయినా మీలాంటి అమాయకుల్ని నేనెక్కడా చూడలేదు. ఈ రోజుల్లో కూడా ఇంకా నీతి నియమం అంటూ చాదస్తాలకి పోయే మీలాంటి వాళ్ళు ఇలాగే దెబ్బతింటారు. ఇప్పటికైనా కాస్త తెలివితేటలు నేర్చుకోండి. ఎంత కాదనుకున్నా ఒకప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను గదా. ఆ చనువుతోనే చెప్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. నే వెళ్ళాలి. నాకు అవతల బోల్డంత పనుంది.
నీతో మాట్లాడాలి. అలా ఆ గదిలోకి రా. ఏంటి, ఏమైంది? నిన్ను చూశాడా? హా, చూశాడు. నువ్వు చెప్పినట్టే చేశాను. అతని మనసు విరిచేశాను. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా? నీ మనసు చల్లబడిందా? వెయిట్ వెయిట్ వెయిట్, ఏంటి అంత దూరం వెళ్ళిపోతున్నావు? ఇంకప్పుడే నీ పనైపోలేదు. అతను నిన్ను పూర్తిగా మర్చిపోవాలి. నీ మొహం చూసినా, నీ పేరు విన్నా అసహించుకోవాలి. ఆమడ దూరం పరిగెత్తాలి. అతను పూర్తిగా నీకు దూరం అయిపోవాలి. అలా జరిగాక, నాకు పూర్తి సంతృప్తి కలిగాక నువ్వు ఈ లెక్చర్ దంచుదువు గాని. ప్రేమికులు విడదీసిన పాపాత్మురా, పురుగులు పట్టిపోతావు అంటూ శాపనార్థాలు పెడుదువు గాని. ఇంకా అంత దూరం రాలేదు కదా. నీ ఆవేదనని, కోపాన్ని నీలోనే దాచి ఉంచుకో. ఇలాగే నేను చెప్పినట్టు చేస్తూ పోతే మీ అమ్మకి ఏ హాని జరగదు. భద్రంగా తీసుకొచ్చి నీకప్పగిస్తాను. ఈలోగా ఎటువంటి పిచ్చి పిచ్చి వేషాలేసినా రెంటికి చెడతావు. అటు బాలకృష్ణకి, ఇటు మీ అమ్మకి, ఇద్దరికి దూరం అవుతావు. సో డోంట్ ట్రై ఎనీ ట్రిక్స్. ఇప్పటిలాగానే చెప్పింది చేసుకుంటూ వెళ్ళు, బాగుపడతావు. నా అవసరాలు నన్ను ఇలా మార్చాయి. ఒకవేళ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టయితే ఇవన్నీ మానేసేదాన్ని. అయినా ఇందులో తప్పే ఉంది? కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను. అవును, ఇదే నా నిజ స్వరూపం. ఈ రోజుల్లో కూడా ఇంకా నీతి నియమం అంటూ చాదస్తాలకి పోయే మీలాంటి వాళ్ళు ఇలాగే దెబ్బతింటారు. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? ఏమైందండి? ఒంట్లో బాగుండలేదా? కళ్ళు తిరుగుతున్నాయా? వుడ్ యు లైక్ టు టేక్ సంథింగ్? నన్ను ఏమైనా తెప్పించమంటారా? నాకేం అక్కర్లేదు. నేను వెంటనే మా ఇంటికి వెళ్ళిపోవాలి. అదేంటండి, ఇందాకే కదా వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతారా? అసలు ప్లీజ్ నన్ను ఇంకేం అడగొద్దు. నేనేం మాట్లాడలేను. దయచేసి నన్ను వదిలేసేయండి.
నాకు డబ్బు చాలా అవసరం. దానికోసం ఏమైనా చేస్తాను. నాకు డబ్బు తప్ప ఇంకేం తెలియవు. నా అవసరాలు నన్ను ఇలా మార్చాయి. అవును, ఇదే నా నిజ స్వరూపం. ఇదే నా నిజ స్వరూపం. సుప్రతీక, సుప్రతీక, బాలకృష్ణ గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. ఆయన పరిస్థితి ఏం బాగోలేదంట. నిద్ర మాత్రలు మింగేసి స్పృహ కోల్పోతే ఎవరో చూసి హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఇప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. లే, మనం వెంటనే వెళ్ళి చూడాలి. నేను వివరాలన్నీ కనుక్కున్నాను. ఆయన హాస్పిటల్లో ఉంటే మనం ఎందుకు వెళ్ళి చూడాలి? అదేంటి అలా మాట్లాడతావు? బాలకృష్ణ గారి సంగతి నేను చెప్పింది. అవును, అసలు నీకేమైంది? ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారట. ఏం పట్టనట్టు అలా మాట్లాడతావేంటి? మనం రోజు ఇలాంటివి చాలా వింటూనే ఉంటాం. అయినా ఆయనెవరికో బాగుండకపోతే నేనెందుకు ఫీల్ అవ్వాలి? అయినా నువ్వెందుకు వదినా ఇంత కంగారు పడిపోతున్నావు? అనుమానం లేదు, నీకు నిజంగా పిచ్చి పట్టింది. బాగా ముదిరిపోయింది కూడా. నువ్వేం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు. నాకన్నీ అర్థం అవుతూనే ఉన్నాయి. నువ్వేం హైరాణ పడొద్దు. మనం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. అయినా ఆయన గారికి ఇవన్నీ మామూలే. అంతకు ముందు అలాగే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయినప్పుడు ఇలాగే చేశారు. అంతలోనే మళ్ళీ మామూలు మనిషి అయ్యారు. మొండి ప్రాణం. ఆయనకేం కాదు. నువ్వు దాని గురించి మర్చిపో. వెళ్ళు, నీకు వంటింట్లో చాలా పనుంటుంది. వెళ్ళి చేసుకో. బాలకృష్ణ గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. ఆయన పరిస్థితి ఏం బాగోలేదంట. నిద్ర మాత్రలు మింగేసి స్పృహ కోల్పోతే ఎవరో చూసి హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఏంటండి ఇది? వినగానే చాలా షాక్ అయ్యాను.
హాస్పిటల్కి వచ్చాను. కానీ అప్పుడు మీరెవరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేరు. దాంతో చేసేది లేక ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. మిమ్మల్ని డిశ్చార్జ్ చేశారని, ఇంటికి పంపించేశారని పొద్దున్నే తెలిసింది. వెంటనే బయలుదేరి వచ్చేశాను. అయినా ఇప్పుడు అంతకుముందులా కాదు. మీరు మళ్ళీ కోలుకున్నారు, మామూలు పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మీరు ఇలాంటి పని చేయడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు. ఇంకా మీకేం అర్థం అవుతుంది? ఏంటి మీరు మాట్లాడేది? నేను ఇప్పుడు మీకేం చెప్పలేను. చెప్పిన అర్థం కాదు. నా బతికి అంధకారం అయిపోయిందని మాత్రం చెప్పగలను. ఎందుకు అలా అంటున్నారు? అసలు ఏం జరిగింది? ఏదన్నా ఉంటే నాతో చెప్పుకోవచ్చు కదా. నేను మీ ఫ్యామిలీ లాయర్ని. అంతకు మించి నాన్నగారు పోయాక మీ మంచి చెడ్డలన్నీ చూసుకుంటున్నవాణ్ణి, మీ శ్రేయోభిలాష్ని. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవడానికి చూడాలి గాని ఇలా పిరికివాడిలాగా ప్రవర్తిస్తే ఎలాగూ? అయినా మామూలుగా మీరు ఎంతో ధైర్యంగా ఉంటారు. ఉన్నట్టుండి మీరు ఎందుకు ఇలా చేశారు? ఈ విషయం వినగానే నేను నమ్మలేకపోయాను. ఎన్నో ఆటుపోట్లని అనాయాసంగా ఎదుర్కొన్న మీరు సడన్ గా ఎందుకు ఇలా చేశారో అంతుపట్టలేదు. నేను మీకు వివరంగా అన్నీ చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. బాగా షాక్లో ఉన్నాను. దీంట్లోంచి బయటపడి మామూలు మనిషిని కావాలంటే చాలా టైం పట్టచ్చు. అప్పటిదాకా నన్నేం అడగద్దు. నేను ఇలా అంటున్నానని మీరు మరోలా అనుకోవద్దు. ఎంతో బాధ ఉంటే తప్పితే నేను ఇలా చెప్పను కదా. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. నో నో నో, ఐ డూ అండర్స్టాండ్. మేమందరం ఉండి కూడా మీకేం చేయలేకపోతున్నామన్న బాధతో ఇలా అన్నాను. అంతకు మించి ఇంకేం లేదు. మిమ్మల్ని మరింతగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని విసిగించను. కాకపోతే నాకు మీరు మాట ఇవ్వాలి. అప్పుడే నేను ఇక్కడి నుంచి బయలుదేరతాను. ఏంటది? ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మళ్ళీ ఇలా చేయనని నాకు మాట ఇవ్వాలి. ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నారు? మాటివ్వండి. లేకపోతే నాకు నిద్ర పట్టదు. నా కోసం మాటివ్వండి. థ్యాంక్ యూ. నా మాట మీద గౌరవం ఉంచి ప్రామిస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను మళ్ళీ 2 రోజులాగి మీ దగ్గరకు వస్తాను. ఐ హోప్ యూ విల్ బికమ్ నార్మల్. ఈలోగా మీకేం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. అర్ధరాత్రి అయినా పర్వాలేదు. వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. మొహమాట పడద్దు. ప్లీజ్ ఫీల్ ఫ్రీ. అలాగే. మీరు రెస్ట్ తీసుకోండి.